వస్తారని అంతే. ఈరోజు దివంగత నేత గౌరవనీయులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 77వ జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆఫీస్లో ఘన నివాళులు చేయడం జరిగింది. ఈ రాష్ట్రంలో ఉమ్మడి తెలుగు రాష్ట్రాల్లో కానీ భారతదేశంలో కానీ ఒక మంచిగా ముఖ్యమంత్రి పాలన చేసిన ముఖ్యమంత్రి బడుగు బలహీన వర్గాలని రైతుల్ని అందుకొని ఎస్సీ ఎస్టీ బీసీ బడుగు బలహీన వర్గాలందరికీ సమన్యాయం చేసిన ముఖ్యమంత్రి ఒకే ఒక ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర గారిని సభాముఖంగా తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఫస్ట్ పాదయాత్ర చేసి ఎవరూ చేయని విధంగా పాదయాత్ర కఠోర ఎండలో పాదయాత్ర చేసి రైతుల కష్టాలు తెలుసుకొని రైతులందరికీ ఫ్రీ కరెంట్ ఇచ్చిన మహానుభావుడి రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర గారని చెప్తున్నాను. అదేవిధంగా ఫ్రీ కరెంటు, అదేవిధంగా ఈ రాష్ట్రంలో పేదవాళ్ళు ఎంతమంది ఇబ్బంది పడుతున్నారు, వాళ్ళకి మెరుగైన ఆరోగ్యం కల్పించాలని చెప్పేసి ఆరోగ్యశ్రీ ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా ఆరోగ్యశ్రీ కల్పించి పేదవాళ్ళు కూడా కార్పొరేట్ హాస్పిటల్లో చూపించుకునే మహాభాగ్యం కల్పించిన మహానుభావుడు ఈ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ అని చెప్తున్నాను. అదేవిధంగా పిల్లల చదువు కోసం ఎంతోమంది డాక్టర్లు అయ్యారన్నా ఇంజనీర్లు అయ్యారన్నా వైఎస్ రాజశేఖర్ గారి చదువు వల్ల ఇంతమంది డాక్టర్లు అయ్యారు. అంతకుముందు ఫీజు రియంబర్స్మెంట్ లేకపోయినప్పుడు మంచిగా డాక్టర్లు అవ్వాలని చెప్పేసి మెరుగైన ఎడ్యుకేషన్ కల్పించాలని చెప్పేసి ఎన్ని లక్షల రూపాయలు ఖర్చు అయినా కూడా గవర్నమెంట్ తరఫున నేను ఖర్చు పెడతామని చెప్పేసి రాజశేఖర్ గారు ముందుకు వచ్చారు. కాబట్టి ఈ రాష్ట్రంలో కానీ ఉమ్మడి రాష్ట్రంలో కానీ ఫీజు రియంబర్స్మెంట్ కానీ ఆరోగ్యశ్రీ కానీ రైతులందరికీ ఫ్రీ కరెంట్ వస్తుందంటే ఆ మహానుభావుడు చలవ అని చెప్పి సభాముఖంగా తెలియజేస్తున్నా. ఆ మహానాయకుడి వల్ల మేము ఈరోజు రాజకీయాల్లో రావడం కూడా ఆ రాజశేఖర్ గారు ఉన్నారు కాబట్టి ఆయన ఆశయాలను చూసుకొని ఆయన ఆశయాలను కొనసాగించడం కోసం మేము మా నాయకుడు గౌరవనీయులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఇంకా ముందుకెళ్ళి రాజశేఖర్ ఆశయాలను కొనసాగిస్తామని తెలియజేస్తున్నాం. ఇంకోటి కూడా ఉంది.